అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు ఒక డైలమా వస్తుంది కదా. మన ఆశయం ఒకవైపు, మనస్సాక్షి మరోవైపు లాగుతున్నప్పుడు ఏం చేయాలో తోచదు. సరిగ్గా ఇలాంటి ఒక సంఘర్షణ గురించే వేల ఏళ్ల క్రితం ఒకే ఒక్క శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. ఈరోజు దాని వెనకున్న లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒక యూనివర్సల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మన స్వార్థం హద్దులు దాటినప్పుడు ఏం జరుగుతుంది. ఇది ఈరోజు కొత్తగా వచ్చిన సమస్యేం కాదు. యుగాలుగా మనతో పాటే ప్రయాణిస్తున్న ఒక మానవ బలహీనత. ఈ మాటలు వినడానికి చాలా కఠినంగా అనిపించొచ్చు, కాని ఇది మన మూల గ్రంథంలోని ఒక వ్యాఖ్యానం నుంచి తీసుకున్నది. స్వార్థం అనేది ఒక మనిషిని ఎంత ప్రమాదకరంగా మార్చేస్తుందో ఇది చాలా సూటిగా చెప్తుంది. ఇది కేవలం మాటలు కాదు, చరిత్రను చూస్తే ఇలాంటి సంఘటనలు మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. అంటే అసలు విషయమేంటంటే, ఈ స్వార్థపూరితమైన కోరికలు మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేయగలవు. ఎవరు మనవాళ్లు, ఎవరు పరాయవాళ్లు అనే తేడాని కూడా మర్చిపోయేలా చేస్తాయి. ఇది కేవలం ఒక వ్యక్తిగత లోపం కాదు, మొత్తం సమాజాలనే నాశనం చేయగల శక్తి దీనికుంది. సరే, ఈ జనరల్ ఐడియా నుంచి ఇప్పుడు మనం ఒక కాంక్రీట్ అయిన కథలోకి వెళ్దాం. మన మూల గ్రంథం చర్చిస్తున్న ఒక యోధుడు తన జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద నైతిక సంక్షోభం ఇదేనండి ఆ ప్రసిద్ధ శ్లోకం. భగవద్గీత నుండి తీసుకోబడింది. కురుక్షేత్ర యుద్ధం మధ్యలో ఒక మహాయోధుడి మనస్సులో ఎలాంటి తుఫాను చెలరేగిందో ఇది అద్భుతంగా వివరిస్తోంది. అసలు దీని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటల్లో ఉన్న బాధను గమనించారా? ఇది కేవలం యుద్ధం చెయ్యాలంటే భయం కాదు. అధికారం కోసం, సుఖాల కోసం కన్నవాళ్లను, గురువులను, సొంత వాళ్లనే చంపడానికి సిద్ధమయ్యానే అనే తీవ్రమైన పశ్చాత్తాపం, ఆవేదన ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతలా వేదన చెందింది మరెవరో కాదు, మహాయోధుడు అర్జునుడు. తన ఆశయం, తన కర్తవ్యం ఎంతటి ఘోరానికి దారితీస్తుందో గ్రహించినప్పుడు అతని గుండె బద్దలైంది. ఆ క్షణంలోంచి పుట్టినవే ఈ మాటలు. సరే, అర్జునుడి ఈ బాధను ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆ శ్లోకాన్ని పదం పదం విడదీసి చూడాలి. అప్పుడు మనకు ప్రతి పదం వెనుక ఎంత అర్థం దాగి ఉందో తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ప్రతి పదం ఎంత పవర్ఫుల్గా ఉందో. అహో బత అంటే అయ్యో, ఎంతటి నిస్సహాయత! మహత్ పాపం. ఇది కేవలం పాపం కాదు, ఒక మహాపాపం. దేనికోసం? రాజ్యసుఖ లోభేనా, కేవలం రాజ్యం, సుఖాలు అనే అత్యాశతో. ఎవరిని చంపడానికి? స్వజనం, మన సొంతవాళ్లను. ఈ పదాలన్నీ కలిస్తేనే అర్జునుడి ఆవేదన మన కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. అర్జునుడు దాన్ని కేవలం పాపం అనలేదు, మహత్ పాపం అన్నాడు. అంటే తను చెయ్యబోయే పని ఎంత పెద్ద తప్పో, ఎంతటి నైతిక పతనమో అతనికి పూర్తి అవగాహన ఉంది. ఆ తెలిసి చేయడమే ఇక్కడ కీలకం. మరి ఈ సంఘర్షణకు మూల కారణమేంటి? ఈ పదం దాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. రాజ్యసుఖ లోభేన అంటే అధికారం, సుఖాల పట్ల ఉన్న అత్యాశ. అర్జునుడిక్కడ తనను తాను విమర్శించుకుంటూ ఈ పాపానికి ప్రేరణ తన స్వార్థమేనని ఒప్పుకుంటున్నాడు. బహుశా అన్నింటికన్నా గుండెల్ని పిండేసే పదం ఏదైనా ఉందంటే అది ఇదే, స్వజనం. ఎక్కడ శత్రువులెవరో పరాయివాళ్లు కాదు, స్వంతవాళ్లు, తాతలు, గురువులు, సోదరులు. ఈ యొక్క పదం ఆ యుద్ధం యొక్క నైతిక భారాన్ని కొన్ని వందల రెట్లు పెంచేసింది. అర్జునుడి వేదనకు అసలు కారణం. ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం. మరి దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? మన మూల గ్రంథంలోని వ్యాఖ్యానం దీనికొక అద్భుతమైన ముగింపునిస్తుంది. అవును, స్వార్థం చాలామందిలో ఉంటుంది. కాని అర్జునుడికి, ఇతరులకు మధ్య ఒకే ఒక ముఖ్యమైన తేడా ఉంది. అందరూ స్వార్థంతో ముందుకు వెళ్ళిపోతుంటే అర్జునుడు మాత్రం ఒక్క క్షణమాగాడు. తను ఏం చేస్తున్నానో గ్రహించాడు. ఆగి ఆలోచించడమే ఇక్కడ కీలకం. వ్యాఖ్యానంలో అర్జునుడిని ఒక సాధువుతో పోల్చారు. ఎందుకంటే ఒక సాధువులాగే అతను కూడా నైతిక సూత్రాలను మర్చిపోలేదు. తన పనుల వల్ల ఏం జరుగుతుందో అతనికి స్పృహ ఉంది. ఆ స్పృహ, ఆ మనస్సాక్షే అతన్ని ఆ తప్పు చెయ్యకుండా వెనక్కి లాగుతోంది. సో అసలు పాయింట్ ఇదేనన్నమాట. మనలో స్వార్థపూరిత కోరికలు పుట్టడం సహజం, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాని ఆ కోరికలు తప్పు అని మనకు చెప్పే ఒక అంతరాత్మ, ఒక నైతిక స్పృహ ఉండటమే గొప్పతనం. అర్జునుడిలో ఆ స్పృహ ఉంది కాబట్టే
అతను అంత గొప్పవాడయ్యాడు? చివరిగా చెప్పాలంటే అర్జునుడి ఆక్రందన ఒక బలహీనత కాదు, అది నైతిక ధైర్యానికి చిహ్నం. తన ఆశయం కోసం ఎంత పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందో గ్రహించినప్పుడు స్పృహతో వెనక్కి తగ్గిన ఒక గొప్ప క్షణమది. ఆ అవగాహనే అసలైన సద్గుణం. వేల ఏళ్లనాటి ఈ సంఘర్షణ ఈరోజు మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. మన లక్ష్యాలను, మన ఆశయాలను నెరవేర్చుకునే పరుగులో మనం ఎలాంటి నైతిక హద్దులను దాటుతున్నాం? అసలు దాని గురించి మనకు స్పృహ ఉందా? ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి.